హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధిదారులకు ఊహించని శుభవార్త వచ్చిందండి. సో రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ తీసుకున్నటువంటి వారందరికీ కూడా పెన్షన్లను భారీగా పెంచుతూ కీలక నిర్ణయం అయితే తీసుకుంది. అయితే ఈ పెంచినటువంటి పెన్షన్లన్నీ కూడా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం సంక్రాంతి కానుకగా అయితే విడుదల చేయబోతున్నారు. అయితే సంక్రాంతి కానుకగా విడుదల చేయబోతున్నటువంటి పెంచినటువంటి పెన్షన్ల నేపథ్యంలో అనర్హులను భారీగా గుర్తించి తొలగించడం అయితే జరిగింది. సో మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం పెంచినటువంటి పెన్షన్ల పంపిణీ కోసం రీవెరిఫికేషన్ ప్రక్రియ అయితే స్టార్ట్ చేసింది. ఈ నేపథ్యంలో భారీగా అనర్హులైతే ఎక్కువ మంది కనిపించారు. సో మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఏ ప్రమాణాలు ఆధారంగా అర్హులను గుర్తించింది, అట్లాంటి వారు అనర్హులు ఎవరెవరు ఈ యొక్క లిస్టులోకి రావడం జరిగింది, నేను క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఈ వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా గనక చూస్తే మీకు ఒక విషయం క్లారిటీ వస్తుంది. సో ఎవరి పథకానికి అర్హులవుతారు, ఎవరు అనర్హులవుతారు, ఎవరి పేరు ఈ యొక్క లిస్టులో ఉంటుంది, ఎవరి పేరు లిస్టులో లేకుండా పోతుంది. సో కంప్లీట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి మీరు వీడియోని స్కిప్ చేయొద్దు, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు పూర్తిగా చూడండి. పెంచినటువంటి పెన్షన్లు కూడా మనకు త్వరలో ఇవ్వబోతున్నారు కాబట్టి సో ఎప్పటి నుంచి ఇస్తారనే విషయాన్ని కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక వీడియో నచ్చితే లైక్ చేయండి. పెన్షన్లకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ అయినా సరే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మనకు ఆసరా, చేయూత పెన్షన్లకు సంబంధించి అప్డేట్స్ వచ్చితే మిస్ కాకుండా తెలుసుకోవాలనుకుంటే మీరు ఈ వీడియో కింద ఉన్నటువంటి బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే వచ్చే బెల్ సింబల్ని ఆల్ పైన ట్యాప్ చేయండి. ఇక లేట్ చేయకుండా టాపిక్ని మనం స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, మన యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రస్తుతం ఇస్తున్నటువంటి చేయూత, ఆసరా పెన్షన్లను కాస్త మేము భారీగా అయితే పెంచుతామని వికలాంగులకు 6,000 రూపాయలు పెన్షను, ఇక సామాజిక భద్రతా పెన్షన్లు 4,000 రూపాయల చొప్పున ఒక్కొక్క పెన్షన్ లబ్ధిదారుడికి పెన్షన్లు అయితే పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులకు గుడ్ న్యూస్ అయితే వచ్చిందనమాట. అంటే భారీగా ఈ పెన్షన్లను పెంచుతున్న నేపథ్యంలో అనర్హులను గుర్తించి తొలగించేందుకు ఇప్పుడు అనర్హులను అయితే గుర్తించే పనిలో పడినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు మనకు ఒక కీలక నిర్ణయం తీసుకొని ఒక అప్డేట్ అయితే ఇచ్చిందండి. సో అనర్హులను ఎలా గుర్తించారు అనే కన్ఫ్యూజన్ ఉంది కదా, సో దాన్ని తొలగించడం కోసం ఇవ్వడం జరిగింది. ఇక మనం క్లారిటీగా చూస్తే తెలంగాణ సర్కారు ఈ వారం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో అనర్హులను తొలగించేందుకు సిద్ధమైంది. ఇప్పటికే అనర్హులైన పెన్షనర్లను తొలగించేందుకు కసరత్తులు మొదలుపెట్టింది. పేదలకు అందాల్సిన పెన్షన్లు పక్కదారి పడుతున్నట్లు ప్రభుత్వం దృష్టికి రావడంతో సోషల్ ఆడిట్ నిర్వహించింది. ఇందులో వేలాది మంది అనర్హులు పెన్షన్లు పొందుతున్నట్టు తేలింది. వీళ్ళందరికీ పెన్షన్ కట్ చేసేందుకు రంగం సిద్ధం చేసింది. కొన్ని ప్రాంతాలలో నిర్వహించిన పైలట్ ఆ పైలట్ ప్రాతిపదికన స్టార్ట్ చేసినటువంటి ఆడిట్లో పెన్షన్ పంపిణీలో అనేక అవకతవకలు బయటపడ్డాయి. 20 నుంచి 25,000 మంది లబ్ధిదారుల్లో 2,000 మందికి పైగా అనర్హులని తేలింది. అనర్హత ఉన్నప్పటికీ నిబంధనల్లో ఉల్లంఘించినట్లుగా బయటపడ్డాయి. సంపన్నులు, 50 సంవత్సరాల వయసులోపు వారు, వైకల్యం లేకున్నా కానీ వికలాంగుల పెన్షన్లు పొందుతున్నారు. లబ్ధిదారుడు చనిపోయినా అక్రమంగా పెన్షన్లు పొందుతున్న వాళ్ళంతా ఉన్నట్లు సోషల్ ఆడిట్లో తేలిపోయింది. త్వరలోనే ఈ ప్రాజెక్టును అన్ని జిల్లాలకు విస్తరించినట్లు రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. పేదలకు అందించే పథకాలలో కొందరు ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఉన్నట్లు గుర్తించింది. వారి కుటుంబ సభ్యులు సైతం లబ్ధిదారులుగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. దాంతో వాళ్ళందరినీ అర్హుల జాబితా నుంచి తొలగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. పెన్షన్లు, ఇందిరమ్మ ఇండ్లు, చివరకు ఉపాధి హామీ కూలీలు కూడా డబ్బులను కూడా పొందుతున్నట్లు తేలింది. దాదాపు 37,000 మందికి పైగా ఉద్యోగులు వివిధ పథకాలు లబ్ధి పొందుతున్నట్లు బయటపడింది. వీరిలో కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ సిబ్బందితో పాటు రెగ్యులర్ ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఉన్నారు. ఇలాంటి అనర్హులందరినీ కూడా తొలగించి వారి స్థానంలో అర్హులైన వారికి మాత్రమే సంక్షేమ పథకాలు అమలు చేసేందుకు ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేసింది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి చేయూత, ఆసరా పెన్షన్ లబ్ధిదారులకు పెన్షన్లను భారీగా పెంచి అందివ్వడంతో రాష్ట్ర ప్రభుత్వం మనకు ఇవ్వాలనే ఉద్దేశంతో కొన్ని కొత్త రూల్స్ను కూడా మనకు ప్రవేశపెట్టడం జరిగింది. సో కాబట్టి మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మనకు ఎవరైతే పెన్షన్దారులు ఉన్నారో
అటువంటి వారందరికి గూడా ముఖ్యంగా పెన్షన్ డబ్బులనేది మనకు రావాలి అంటే ఖచ్చితంగా ఎలిజిబిలిటీకి సంబంధించి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం కొన్ని కీలక నిర్ణయాలను తీసుకుంటూ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణలో ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధిదారులకు మరియు సీనియర్ సిటిజన్లకు, వితంతువులకు, వికలాంగులకు, హెచ్ఐవి, ఎయిడ్స్ రోగులకు మరియు నాయకులకు బ్ అంటే బీడీ కార్మికులనమాట. కలుగీత కార్మికులు, అలాగే మనకు చర్మకారులు ఇట్లాంటి వారందరికి గూడా వారికి ఆర్థిక భద్రతను కొంతమంది రోగగ్రస్తులుంటారు. సో, ఒకటో తారీఖున పెన్షన్ ఇస్తే వాళ్ళు డబ్బులు తీసుకుంటారనమాట. కొంతమంది వృద్ధులుంటారు. వాళ్ళందరికి గూడా చాలా అంటే చాలా తోడ్పాటవుతుంది. అయితే ఆసరా పెన్షన్‌లకి ఎవరు ఎలిజిబిలిటీ సాధించారు అంటే చేయూత ఆసరా పెన్షన్‌లు, పెంచినటువంటి పెన్షన్‌లు ఎవరికి వస్తాయి? ఎవరికి రావు? అన్న విషయానికొస్తే సో, ఎవరు అర్హులంటే ఇతర మద్దతు మార్గాలు లేని వృద్ధులు తరచుగా 55 పైన 57 ప్లస్ 60 సంవత్సరాల మధ్యలో వయసు కలిగిన వారు అంటే 55 పైన నిండిపోయినటువంటి వారు ఈ స్కీమ్‌కి అర్హులవుతారు. 55 పైన 60, 70 ఎంతున్నా ఈ వృద్ధులైతే అర్హులవుతారు. వితంతువులొచ్చేసి భర్త కోల్పోయినటువంటి వారికి మాత్రమే వితంతువుల పెన్షన్ అయితే వస్తుంది. ఇక వికలాంగుల పెన్షన్‌కు సంబంధించి శారీరక, ఇతర వైకల్యాలున్న వ్యక్తులు, వయో పరిమితులు లేకుండా ఉన్నటువంటి వారు ఈ యొక్క పథకానికైతే అర్హులనమాట. వయసుతో సంబంధం లేదు. సో, వీళ్ళకి శారీరక వైకల్యం గనక ఉంటే సరిపోతుందనమాట. ఇక హెచ్ఐవి, ఎయిడ్స్ వ్యాధి కలిగినటువంటి వారికి, హెచ్ఐవి రోగులు ఎవరైతే ఉంటారో వారికైతే పెన్షన్ ఇస్తారనమాట. అసమర్థులైనటువంటి నాయకులు, కార్మికులు మరియు కల్లుగీత కార్మికులు అంటే జీవనోపాధి కోల్పోయినటువంటివి చేతి వృత్తులు పనులు కలిగిన వారు కల్లుగీత కార్మికులైతే ఈ పథకానికైతే ఎలిజిబిలిటీ సాధిస్తారనమాట. ఇక బీడీ పరిశ్రమలలోని కార్మికులు కూడా ఈ పథకానికి బీడీ కార్మికుల కింద పెన్షన్‌కి అర్హులవుతారు. ఆర్థిక సాయం కోసం కూడా ఒంటరి మహిళలను కూడా ఈ పథకంలోకి అయితే చేర్చారనమాట. సో, ఒంటరి మహిళలంటే భర్త దగ్గర నుంచి విడాకులు తీసుకొని బయట ఒంటరిగా నివసిస్తున్న వారు, లేదా పెండ్లి చేసుకోకుండా ఒంటరిగా మిగిలిపోయి 35 ఇయర్స్ అనేది దాటిపోయినటువంటి వారు కూడా ఈ స్కీమ్‌కి అర్హులనమాట. పైలేరియా రోగులు వీళ్ళకైతే ఉంటుందన్నమాట. ఇక ఆదిమ గిరిజన సమూహాలు, భూమి లేని కార్మికులు, చేతి వృత్తుల గలవారు, మురికివాడల నివాసితులు మరియు నిరాశ్రులైనటువంటి ఆహ్, నిరాశ్రులైనటువంటి వారు ఎవరైనా ఈ పథకానికి అర్హులవుతారన్నమాట. ఇక జీవనోపాధి లేని పేద లేదా తీవ్ర పేదరికాన్ని ఎదుర్కొంటున్న వారిపై ప్రధాన దృష్టి సారిస్తారు. సీనియర్ సిటిజన్లు ఉదాహరణకు 65-57 మధ్యలో ఉన్నటువంటి వారు. ఇక కార్మికులు, ట్యాంపర్లు చూసుకున్నట్లయితే 50 సంవత్సరాల పైన ఉన్నటువంటి వారు. దరఖాస్తుదారుడు సాధారణంగా ఇతరుల వనరుల నుండి అంటే ఇతర వనరుల నుండి పెన్షన్ అనేది పొందకూడదు. ఇది చాలా ఇంపార్టెంట్. ఇతని నుంచి అతనికి బెనిఫిట్ ఎక్కడా కూడా రాకుండా ఉండాలి. తెలంగాణలో దరఖాస్తు కాల్ సర్వీస్ సెంటర్లు అంటే మనకు సీఎస్ సెంటర్లు అనమాట. అలాగే మనకు రిజిస్ట్రేషన్ ద్వారా అయితే వీటికి అప్లై చేసుకోవచ్చు. మొత్తంగా ఈ యొక్క ఆసరా పెన్షన్‌లని మనకు సంక్రాంతి కానుకగా అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్క పెన్షన్ లబ్ధిదారులకు, సామాజిక భద్రతా పెన్షన్‌దారులకు 4000, అలాగే వికలాంగుల పెన్షన్‌లకొచ్చేసి 6000 రూపాయలు. ఇక దీంతో పాటుగా ఎవరైతే ఈ యొక్క పెన్షన్ లబ్ధిదారుల్లో ముఖ్యంగా మనం చూస్తే వ్యాధిగ్రస్తులు ఉంటారో, సో, అటువంటి వారికి 10,000 రూపాయలు. శాశ్వత శాశ్వతంగా మంచానికే పరిమితమైన వారు ఎవరైనా ఉంటే అటువంటి వారికొచ్చేసి 15,000 రూపాయల చొప్పున మన యొక్క తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా సంక్రాంతి కానుకగా ఈ యొక్క ఆసరా పెన్షన్‌లను అయితే పెంచి వాళ్ళకైతే పంపిణీ చేయబోతున్నారు. అందుకని మనకి కొత్త రూల్స్‌ని కూడా రిలీజ్ అనేది చేయడం జరిగింది. ఈ రూల్స్ ప్రకారం ఎవరైతే ఎలిజిబిలిటీ సాధిస్తారో వారికి మాత్రమే పెన్షన్ వస్తుంది. మిగిలిన వాళ్ళకి డబ్బులు అనేటివి రావన్నమాట. సో, ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇక ఈ యొక్క వీడియో కింద మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అలాగే మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్‌లో ఎవరైనా సరే పెన్షన్‌కి సంబంధించి ఎదురు చూస్తూ ఉంటే వాళ్ళకి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. మీరు ఇప్పటివరకు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అనేటివి ఎప్పటికప్పుడు ఏమైనా మార్పులు, చేర్పులు జరిగినా ఈ పెన్షన్‌లకు సంబంధించి అప్డేట్స్ అనేది వచ్చినా మిస్ కాకుండా తెలుసుకోవాలనుకుంటే ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చే బెల్ సింబల్‌ని ఆల్ పైన ట్యాప్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.